హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గాయని మీనా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మీనా గారు. హాయ్ అండి. ముందుగా మీరు గాయని కాబట్టి ముందుగా ఏదైనా మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, సాంగ్ పాడండి ఏదైనా. జంగమో నా లింగమా, కొప్పులో గంగమ్మ పక్కన పార్వతి, సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా దిగిరార శివుడా, సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా దిగిరార శివుడా. మన్ను నువ్వేనట, మిన్ను నువ్వేనట, నన్ను నడిపే నాగ నటరాజు నువ్వట, సక్కంగా దిగిరార శివుడో నేను మొక్కంగా దిగిరార శివుడా. అన్నీ నువ్వేనట శివుడో, లోకమంతా నువ్వేనట శివుడా. ఎండి కొండల వాడ, ఏలేటి ఎములాడ, గుండంలో తానాలు, గుడు చుట్టూ దండాలు, కోలేగముడు పూలు కోటొక్క మొక్కులు, కోలేగముడు పూలు కోటొక్క మొక్కులు. మూడు కన్నుల వాడ శివుడో, ముజ్జేగా లేలేటి బోల శంకరుడా. అన్నీ నువ్వేనట శివుడో, లోకమంతా నువ్వేనట శివుడా. ఓకే, బాగా పాడారండి. మీకు ఎన్ని ఇయర్స్ నుండి మీరు ఈ సాంగ్స్ పాడుతూ ఉన్నారు? నేను 10 years నుంచి పాడుతూనే ఉన్నా. ఓకే, అంటే జానపద విప్లవ సాంగ్స్ అలాగే సినిమా సాంగ్స్ పాడారా? సినిమా సాంగ్స్ పాడలే, అప్పుడప్పుడు పాడుకుంటాను. ఓకే, ఈ మూడిట్లలో జానపద విప్లవ సాంగ్స్ అలాగే సినిమా సాంగ్స్లలో మీకు ఏది ఇష్టం? ఏది ఎక్కువగా ఇవి ఇవి పాడడం అంటే ఏదో ఒకటి అనుకుంటారు కదా, జానపద సాంగ్సే పాడడం ఇష్టం అని కొంతమందికి ఉంటుంది. ఈ మూడిట్లలో మీకు ఏవి ఇష్టం? యమజాతకుడులో నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, మీనా మామ నవ్వోలే మళ్ళీ మళ్ళీ నవ్వాలి, నూరెళ్ళు నువ్వు ఉండంగా దేవుడు సల్లగా చూడంగా, నూరెళ్ళు నువ్వు నవ్వంగా దేవుడు సల్లగా చూడంగా. నా తోడా పుట్టిన మీ అమ్మ యాడున్న కడుపు నిండంగా, నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి. అన్యం పుణ్యం నెరగని ఆడాబిడ్డవు నువ్వమ్మా, పాడు లోకం చూడమ్మా పొడుచుకొని తింటుందమ్మా, కురుల మధ్య నాలేడికునవు, పులుల మధ్య నాలేడికునవు, ముళ్ళ కంపలో మల్లె తీగవు. అన్నీ నువ్వై నవ్వాలమ్మ, పొడిసెటి పొద్దులే ఎదగాలమ్మ, నవ్వాలమ్మ నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, నవ్వాలమ్మ నవ్వాలి. ఓకే, ఈ 10 years నుంచి కూడా మీకు అన్ని జానపద సాంగ్సే పాడారా? జానపద సాంగ్స్ వాడాను. ఓకే, విప్లవ సాంగ్స్ పాడారా? అవి కూడా వాడాను. ఓకే, మీకు బాగా గుర్తింపు తెచ్చిన సాంగ్ ఏంటి? నాకు బాగా తెచ్చింది రంగయ్య సాంగ్. ఓకే, ఒక్కసారి మా కోసం. ఊరు నడుమ ఇల్లురో రంగయ్య, ఊక్యూకే రాబోకురో రంగయ్య, కచ్చీరు మాడల్లరో రంగయ్య, కనగల్ల కండ్లుంటాయో రంగయ్య, రాకట్ల పోకట్ల తాకట్లు పెడతారు, రాకయ్య మాయాడనో రంగయ్య, పోకయ్య మాయాడనో రంగయ్య, నిన్ను చూడ మనసాయనే మంగమ్మ, మాట్లాడ బుద్ధాయనే మంగమ్మ, ఏమి మందు పెడితివో మంగమ్మ, ఎంట దిప్పుకుంటివో మంగమ్మ, కచ్చీరు సెట్టుకు గట్టేసి కొట్టిన నిన్నిడిసి ఉండలేనే మంగమ్మ, ఎడబాటు భరించనే మంగమ్మ. ఈ సాంగ్స్ పాడాలని మీకు ఎందుకు అనిపించింది? చిన్నగా ఉన్నప్పుడు వాడేది స్కూల్లో. ఓకే, అట్లా ఇష్టం అనిపించింది. చిన్నప్పుడైనా కూడా ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కదా, ఓకే వీళ్ళలాగా పాడాలి అనేసి. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నేను బాగా చిత్రగారి సాంగ్స్ వింటుంటా. ఓకే, ఆమె సాంగ్స్ ఇష్టం. ఓకే, సినిమాలలో ఎప్పుడైనా పాడారా? లేదు. ఓకే, మీకు ఒకవేళ సినిమాలో ఛాన్స్ వస్తే ఫస్ట్ మీకు అనిపించే ఫీలింగ్ ఏంటి? నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నేను పాడాలనుకున్నది కూడా అక్కడే పాడాలని కోరిక ఉంది. ఇంకా నాకు కొంచెం అవకాశాలు లేక నేను కొంచెం నిన్న మొన్ననే ఇంకా అక్కడ సాంగ్స్ పాడిన, ఫోక్ సాంగ్సే పాడడం అవుతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం మంచి పాడాలని అనుకుంటున్నా. ఓకే, మీది ఎక్కడ ప్రాపర్ ఎక్కడండి? ఇబ్రాహీంపట్నం, మంచాల్ మండల్, రంగారెడ్డి జిల్లా, రంగపూర్. ఓకే, ఇక్కడేనా? ఇక్కడే. ఓకే ఓకే, అంటే పుట్టింది పెరిగింది అంతా ఇక్కడేనా? పుట్టింది లోయపల్లి, నాకు అత్తగారిల్లు రంగపూర్. ఓకే, అంటే మీకు మ్యారీడ్ మేరా? ఓకే,
అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ హస్బెండ్ ఎలా సపోర్ట్ చేస్తారు దీనికి? మా ఆయన చేస్తాడు. ఓకే. అంటే బయటికెళ్ళి సాంగ్స్ పాడడం ఏంటి, ఇవెందుకు, అవెందుకు అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ బంధువులు కానీ, మీ హస్బెండ్ కానీ ఎలా? అందరూ విమర్శించిర్రు. హ్మ్. అందరు ఎందుకు అది ఇది అన్నారు. అసలు బయటికి వెళ్తే ఎన్నో మాటలు అన్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే నా హస్బెండే ఏమనలేదు. హ్మ్. ఎందుకంటే తనకు తెలుసు జనరేషను. హ్మ్. ఒక పేద కుటుంబంలో ఉండి అక్కడి నుంచి నేను పాడాలని నా ఆశ. హ్మ్. వచ్చి అమూల్యకు వచ్చి పాడడం నా సొంతంగా నేను పాడుకున్న పాటలు. ఓకే. ఎవరు సపోర్ట్ లేదు, మా ఆయన సపోర్టే. చిన్నప్పుడు మీరు స్కూళ్ళల్లో కానీ, కాలేజ్‌లలో కానీ ఎప్పుడైనా సాంగ్స్ పాడారా? స్కూల్లో వాడిన, కాలేజ్ ఏం లేదు. ఓకే. స్కూల్లో వాడిన. చిన్నగా ఉన్నప్పుడు వాడేది ఎక్కువ. సాంగ్సే ఎక్కువ వింటుండే, పాడుతుండే. అంటే మ్యారేజ్ కంటే ముందు కూడా సాంగ్స్ పాడారా మీరు? పాడాను కానీ అప్పుడు పెళ్ళి కాక ముందుకి సపోర్ట్ ఎవరు లేకుండే. హ్మ్. ఇక పెళ్లి కాని అమ్మాయిని బయటకు పంపించారు కదా. హ్మ్. అట్లా అనేసి మ్యారేజ్ అయినాకనే మా ఊర్లో పార్టీ తరపున పాడడం జరిగింది. కమ్యూనిస్టు గెలిచింది అక్కడ. అక్కడ పాడిన స్టార్ట్ జర్నలిస్ట్ స్టూడియో అన్న కృష్ణ అన్న అని తను బాగా సపోర్ట్ చేసిండు నాకు. పాడు నాన్న, ఏం కాదు, వాయిస్ మంచిగా ఉంది అంటే అన్న చెప్పినాకనే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఒక అమ్మాయి బయటికెళ్ళి స్టేజ్ పైన పాడడం ఇలాంటి కొంతమంది యాక్సెప్ట్ చేయరు కదా. అవును. అంటే అమ్మాయికి అవసరమా, ఆడవాళ్ళకి అవసరమా అని అంటూ ఉంటారు. అట్లా మన పక్కింటి వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, అలా అన్నప్పుడు మీరు ఎలా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి? ఇక అనుకుంటే చాలా మంది అన్న వాళ్ళు ఉన్నారు. అవసరమా అన్నారు, ఎన్నో తిట్టిరు, విమర్శించిరు. అననీలే అనేసి నేను, మనకు తెలియాలి మనం ఏంటో, ఎవరికి చెప్పవలసిన పని లేదు. అట్లా అనేసి నేను చాలా ముందుకు వచ్చేసిన. నేను అట్లా ఎప్పటికి కూడా ఆపలేదు, చేస్తూనే ఉన్నా. అందరు తిట్టిరు, నేను ఎదిగి చూపియాలి వీళ్ళకి అనేది నా కోరిక. ఓకే. అంటే మీరు ఇప్పుడు సింగర్గా ఎదుగుతున్నారు, ఇక ముందు కూడా సింగర్గా ఎదగాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక ఆన్సర్ ఏంటి నేను ఎదగాలని? ఒక మాటల్లో. నేను మా ఆయన తప్ప ఇక ఎదగాలని కోరుకునే వాళ్ళంటే ఊర్లో వాళ్ళు ఉన్నారు. కాదు, మీరు కాకుండా ఇప్పుడు మీరు ఎదుగుతున్నారు, ఫ్యూచర్లో ఎదగాలి అని అనుకుంటారు కదా సింగర్గా, ఇంకా నేను పై స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటారు. వాళ్ళకి ఇచ్చే మీ మోటివేషన్ ఏంటి? మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళని? నేను అందరినీ పాడమనే చెప్తాను మేడం. ప్రతి ఒక్కరు పాడాలి, అందరూ నాలాగే ఉండాలి, నేను వాళ్ళలాగా ఉండాలి. ఇంకా పెద్ద సింగర్లు ఉన్నారు, వాళ్ళలాగా వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళతో నేను ఉండాలి, నేను కూడా వెళ్ళాలి, అందరూ సమానమే. ఓకే. మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? చిత్ర గారు. ఓకే. అంటే జానపద దాంట్లో ఎవరు? జానపదం దాంట్లో ఇక ఎవరు ఉంటారు, ఇక మనమే. గద్దరన్నతో మీకు బాండింగ్? గద్దర్ సాంగ్స్ ఇష్టం నాకు, గద్దరే ఇష్టం. ఓకే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా మీరు? ఏం లేదు. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రజానాట్య మండలిలో కమ్యూనిస్టులు వెళ్ళేది పెళ్లి కాక ముందుకు, కానీ ఇంట్లో వాళ్ళు తిట్టడం వల్ల కొంచెం దూరం అయిపోయినా. అట్లా ఇప్పుడు అయితే నడుస్తుంది మేడం. ఇప్పటి వరకు 10 years అవుతుంది కదా మీరు, ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ పాడి ఉంటారు మీరు? ఇప్పటికి 20 పైన వాడిన మేడం రికార్డులో. ఇంకా వేరే సాంగ్స్ వచ్చేస్తాయి నాకు, గద్దర్ సాంగ్స్ కానీ కామ్రేడ్వి. ఓకే. గద్దర్ పాడిన సాంగ్స్లలో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? నాకు ఇష్టమైన సాంగ్స్ అమ్మా తెలంగాణమా. ఓకే, ఒక్కసారి మా కోసం పాడరా? అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, ఎట్టొల్లా మట్టి చిప్పవు, ఎట్టొల్లా మట్టి చిప్పవు, గాయిదోల్లా గండ్రగొడ్డలి, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, ఖమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని సీర, కట్టుకుంది పచ్చని సీర, ఆదిలాబాదు ఆకునులిపి పెట్టుకుంది నొష్టబొట్టు, పెట్టుకుంది నొష్టబొట్టు, నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కండ్ల కాటిక, దిద్దుకుంది కండ్ల కాటిక, కుసుమ పువ్వులును రమ్ము పసుపు పూసుకుందమ్ము, కుసుమ పువ్వులును రమ్ము పసుపు పూసుకుందమ్ము, ఆ నిండు ముత్తైదా తెలంగాణమా, ఆహా నిండు ముత్తైదా తెలంగాణమా, ముండ మోసినట్లున్నదమ్ము, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా,
పసుపు పచ్చ ఆకు పచ్చ నా పరాయి సూపు చూడు నా పరాయి సూపు చూడు ముద్దు మాణిక్యం అమృత పాని ముద్దు ముద్దు ముఖము చూడు ముద్దు ముద్దు ముఖము చూడు దేవుళ్ళకు మారు రూపము నల్ల సలుపు నులుపు చూడు నల్ల సలుపు నులుపు చూడు కొంగుకు బంగారమమ్ము సింగరిని మందామర్రమ్ము కొంగుకు బంగారమమ్ము సింగరిని మందామర్రమ్ము ఎండి బంగారం దండిగా ఉన్న ఆ ఎండి బంగారం దండిగా ఉన్న బోడి మేడతో బొల్లు నేర్చినది అమ్మా తెలంగాణమా కలికే కలగానమా అమ్మా తెలంగాణమా కలికే కలగానమా. ఇంకా సూపర్ అండి. నిజంగా వాయిస్ అయితే చాలా బాగుంది. అలాగే మీరు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏమైనా సాంగ్స్ పాడారా? ఏం బాలేదు. ఇంకా మీకు గద్దర్ పాడిన సాంగ్స్లలో ఇంకా మీకు ఏమి ఇష్టం? అన్నీ పొద్దుతిరుగుడు సాంగ్ కానీ నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలా నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలా పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాల పాదాలకు వందానాలమ్మో మాయమ్మాలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెల కలుపులల్ల నాటులల్ల కోతాలల్ల మోతాలల్ల నీ నోటి పాటలై చిత్తూ బొత్తు పాటలల్ చిత్తూ బొట్టు పాటల మీ పాటల్లో పదమునవుతనో మాయమ్మాలార పాదాలకు గజ్జేనవుతనో మాయమ్మాల నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా. ఓకే, సూపర్ అండి. మీరు ఎప్పుడైనా సాంగ్స్ రాసారా? లేదు. ఈ సాంగ్ పాడితే మన ప్రజలకి ఈ అంటే మనం చెప్పడం కన్నా సాంగ్ ద్వారా మనకు ఒక మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటాం. అట్లా మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్నాను కానీ సాంగ్స్ రాయలేదు. ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఇంకా మీకు ఏమేమి సాంగ్స్ వచ్చు? మీకు బాగా పేరు తెచ్చిన సాంగ్స్ ఒకసారి పాడండి. న్యాయము ఏడుందిరా లోకాన ధర్మము ఏడుందిరా మాయ మాటలకే చోటుందిరా నేడు మంచికి చోటేదిరా సొమ్ములంటాడు సోకులంటాడు ఎన్నడూ తీరవు ఆశలు ఆ ఆశలతోనే గోసలు కారులంటాడు బంగ్లాలంటాడు మంటల కలిసే మనిషికి చితి మంటల కలిసే మనిషికి సంపద మరిగిన మనిషి నేడు మానవత్వమే మరిచేనురా బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది మాయ మాటలకే చోటుందిరా నేడు మంచికి చోటేదిరా. ఓకే, సూపర్ అండి. ఇప్పుడు మీరు పాడుతున్నారని మీ ఊర్లో వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది కదా, అంటే మీ ఊరు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు? ఎవరు పార్టీ గెలిచినప్పుడే అక్కడ వాడినా. ఓకే. ఎవరు మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. నా సొంత నిర్ణయంతో నా సొంత టాలెంట్తో నేను బయటకు వచ్చిన. ఓకే. ఎవరేం చేయలేదు. ఇప్పటికి కూడా ఎవరిని అడిగినా ఎవరు సపోర్ట్ చేయరు. ఓకే. అంతే. ఎవరు చేస్తారు? మీరే ఎదగాలి మీరే అవ్వాలి అని అంటారు. అందుకే నేను నా సొంతంగా వెళ్ళి నా సొంతంగా వాడుకుంటున్నా. ఓకే. మీకు పిల్లలా? 3 అమ్మాయిలు. ఓకే, 3 అమ్మాయిలు. పెద్దవాళ్ళేనా? పాప 10th, ఇంకొక పాప 8th, ఇంకొక పాప 5th. మీ పిల్లలు ఏమంటారు? అంటే ఇట్లా సాంగ్స్ పాడడం వాళ్ళు ఎలా చూస్తారు? వాళ్ళకు బాగా ఇష్టం. ఎంకరేజ్ చేస్తారా? నడిపి పాప బాగా మమ్మీ నేను డాన్స్ చేస్తా నాకు కావాలి నేను వస్తాను అంటున్నది. అంటే స్టడీ చదువుకున్నాను ఫస్ట్. నేనే చదువుకోలేదు. చదువుకున్నాక తర్వాతకి మీరు సెటిల్ అయినాక తీసుకుపోతానని చెప్పిన. ఓకే. ఒకసారి వస్తాం మమ్మీ నేను చూస్తా సాంగ్స్ వాడతాం మమ్మీ అంటున్నాను. తీసుకుపోతాను తర్వాతకి. తనకి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అంటే నేనుండే కొంచెం ఇంట్రెస్ట్ తనకు వచ్చినట్టున్నది. తనను కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మనం ఆడవాళ్ళం ఎంకరేజ్ చేయకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు ఎంకరేజ్ చేస్తారు చెప్పండి? అందరూ డిస్కరేజ్ చేసే వాళ్ళే మనల్ని. అవును కదా, ఎవరు చేయరు. మనకు మనమే మోటివేట్ చేసుకొని మనమే ముందుకెళ్ళాల్సి ఉంటుంది ఈ జనరేషన్లో. ఇంకా మీకు చెప్పండి, సినిమా సాంగ్స్ పాడాను అని అన్నారు. మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి సినిమా సాంగ్స్లలో? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. దూరమెంత ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారమెంత ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిరా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది. విసుకే చెందగా కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారికి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఓకే. సూపర్ అండి. సూపర్ అంటే సూపర్. నిజంగా మహిళలపై అంటే ఇప్పుడు మహిళలను చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. మహిళలపై ఒక్క సాంగ్ పాడాలంటే ఏం పాడతారు? ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము. నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం. దినదినముతో దిగజారుతూ బ్రతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. నాదంతే పూజెంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడదాన్ని వంచిస్తారు. భారత మాతకు జై అని గర్జిస్తారు, భరతమాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు. ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా. ఈ ఆధునికపు భరతమాత అంటే మీకు అలుసా. ఓకే. నా మీద పాడాలంటే ఎలాంటి సాంగ్ పాడతారు మేడం? రంగు రంగుల సీరలు, రింగు రింగుల కురులు, నీ అందమెవరి పాలమ్మో రాయే రామలక్ష్మి. నాదనివైతే బాగుండే పిల్లో రామలక్ష్మి. ఏ తూలెందుకు గొడుతావో జేబుల లేవు గవ్వలు, ఏమీ వెట్టి సాదుతావో సక్కగా చెప్పుమో పిల్లగో. సమ్మతమైతే వస్తారో సక్కగా చెప్పుమో పిల్లగా. కళ్ళు గుడాలేతమే కమ్మగా అండి పెడుతనే, కట్టము రాకుండా సూతనే రాయే రామలక్ష్మి. నాదానివైతే బాగుండే పిల్లో రామలక్ష్మి. మీనా గారు, మీరు 20 సాంగ్స్ పాడాను అని అన్నారు కదా, అందులో బోనాలకు సంబంధించింది కానీ లేదంటే లవ్కి సంబంధించింది కానీ ఉంటాయి కదా, సో అలాంటి సాంగ్స్ ఏమైనా పాడగలరా? వారం నాడు మంగళారం నాడు, మంగళారం నాడు తొలిపొద్దు వడవంగా, పచ్చని పందిట్లో వాళ్ళకి ముగ్గులేసి అరుగుల్లో కూసోని పేరు పెట్టి విలువంగా. రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు, నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో. బంతియ తోటలు బలబూసినాయంట, కనకంబరాలన్నీ కలబూసినాయంట, తెల్ల మల్లెలన్నీ విరబూసినాయంట, పూలల్ల తొట్టెల్లలు యాలలుపంగా. రావు అమ్మ రావు తల్లి రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు, బైన్లోల్ల భారతి రావు రావో రావు రావు. గడుసు గయ్యాలోడు గంభీరమ్మకపోడు, నీ తండ్రి శంకరుడు నిన్ను చూడరాలేదు. మందలో ఏడుపులు అందలో కేకలు, నెత్తిమీన బోనము మెడలో నగవ్వలు. రావు అమ్మ రావు తల్లి రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు, నీకు ఉయ్యాల పాటలు రావు రావో రావు రావో. ఓకే. అలాగే లవ్కి సంబంధించింది ఏదైనా సాంగ్?
ఒక్కనాడు కూడా ఆయిమన్నా నిదుర నా కన్ను తీయలేదు, నువ్వు తెలుసుకొని ఏడిస్తే నీ సెయ్యి నా సెంపదొడవలేదు. ఒక్కనాడు కూడా ఆయిమన్నా నిదుర నా కన్ను తీయలేదు, నువ్వు తెలుసుకొని ఏడిస్తే నీ సెయ్యి నా సెంపదొడవలేదు. తప్పు ఎవరిదిర కన్నా వద్దంటూ వదిలేసి పోతున్నావు, తండ్లాట పడుతున్న నాన్న సావంచు దారుల్లో నా ప్రాణము. న్యాయమే 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 నీకు కాదు, నన్ను చూసి నవ్వుకుంటున్నావు. గుండె గోస చిన్నది కాదు, చూస్తూ ఉన్నాడు ఆ దేవుడు. న్యాయమే నీకు కాదు, నన్ను చూసి నవ్వుకుంటున్నావు. గుండె కోస చిన్నది కాదు, చూస్తూ ఉన్నాడు ఆ దేవుడు. ఓకే, సూపర్ అండి. అలాగే మీరు గద్దరన్న సాంగ్స్ అంటే ఇష్టము అని అన్నారు, ఇందాక ఒక సాంగ్ కూడా పాడారు. ఇంకా గద్దరన్న సాంగ్స్లో ఇంకా మీకు ఇష్టమైన సాంగ్స్ ఏంటి? పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. హోలే హోలో హోలియా ఓలా హోలియా ఓలా, హోలే హోలో హోలా ఓ. పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. పొత్తిల్లో నెత్తురు గుడ్డును తల్లి ముద్దాడే, కన్న తల్లి ముద్దాడే, పాల సేపులను పాపలు ముద్దాడే, పసి పాపలు ముద్దాడే. హోలే హోలో హోలియా ఓలా హోలియా ఓలా, ఓలే హోలో హోలా ఓ, ఓలే హోలో హోలా. ఇప్పుడున్న ట్రెండింగ్ సాంగ్ రాను బొంబాయికి రాను, ఆ సాంగ్ పాడగలరా ఒక్కసారి మా కోసం? అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను ఆహా రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయరాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా, రాను రాను పొలగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం జతవంట. అందుకే రాను రాను బొంబాయికి రాను, రాను గాజాతర నేను, రాను బొంబాయికి రాను, రాను నీ నాగం గాను. మల్లె పెళ్ళిలా మల్లె తోటనే, నీ జడనా పూలు అల్లి వెడతనే, నల్లగొండనా నక్కిలేసులే, నీ మెడలా భలే మెరిసిపోతే. సాలు అయ్యో సాలు సాలు నీ జూట మాటలు, సాలు నీ కూలే కోటలు, సాలు నీ జూట మాటలు, సాలు నీ కూలే కోటలు. ఓకే, అంటే సినిమా సాంగ్స్ కానీ, విప్లవ సాంగ్స్ కానీ, జానపద సాంగ్స్ కానీ దేంట్లోనూ తక్కువ కాదండి, అన్నీ చాలా బాగా పాడుతున్నారు. అలాగే ఒక విప్లవ సాంగ్ మా కోసం ఇంకేదైనా? పోరాటాల రాములు నీకు లాల్ సలాములు, పోరాటాల రాములు నీకు లాల్ సలాములు, వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం. పోరాటాల రాములు ఆకలి కన్నం దొరికే దారి చూపినవాడ, నీ అత్తకు ఉడుకుతోంది ఊరూరు వాడవాడ. హిమాయ్ మా భూముల్లో, హిమాయ్ మా భూముల్లో నువ్వెత్తిన ఎర్ర జెండ ఎగరేస్తాం ఎర్ర జెండ, గురుజులపై తప్పకుండా ఎగరేస్తాం ఎర్ర జెండ, గురుజులపై తప్పకుండా. మీ హస్బెండ్ నా కోసం పాడమంటే ఏ సాంగ్ పాడతావు అని అంటారు కదా, ఇట్లా మీ హస్బెండ్ కోసమే
నేనే వాడుతుంటా. ఓకే. ఏ సాంగ్ పాడతారు మీ హస్బెండ్ కోసం? మా ఆయన పేరు మీద వాడుకుంటా. బాగా బంతి పూల వాసన అని ఇష్టం నాకది. ఓకే. ఒక్కసారి మా కోసం. బంతి పూల వాసన నీ బానిండ్ల బంతి పూల వాసన నీ బాని నువ్వెందు పోయినావయ్యా ఈ రాత్రి ఏలెందు పోయినావయ్యా ఈ రాత్రి నేనెందు పోలేదు బాయి కట్టల పొంటి బంతి తోటలకెళ్ళి బర్రె కొట్టుకరా బానిండ్ల జిక్కేనేమో బంతి రెమ్మరాలని యావోకమ్మో కంట చెమ్మ బానిండ్ల జిక్కేనేమో బంతి రెమ్మరాలని యావోకమ్మో కంట చెమ్మ అల్లి పూల వాసన నీ అంగిల అల్లి పూల వాసన నీ అంగి నువ్వెందు పోయినావయ్యా ఈ రాత్రి ఏలెందు పోయినావయ్యా ఈ రాత్రి నేనెందు పోలేదు వాళ్ళ మందల మేపి అలసిపోయి నీటి ఒడ్డుకునే పోతి అందుకే వచ్చేనేమో ఆ వాసన అందాలు చెదరానికే నీ మోము అందుకే వచ్చేనేమో ఆ వాసన అందాలు చెదరానికే నీ మోమున కటపొంటి తమ్మాలయ్యా ఓ సీనయ్య కరెంటు బుగ్గలయ్యా ఓ సీనయ్య నువ్వెందు పోయినావయ్యా ఈ రాత్రి ఏలెందు పోయినావయ్యా ఈ రాత్రి నేనెందు పోలేదు మడికట్టు దున్నిన సిరిగద్దలేసిన ఆడిన పాడిన ఒడి నిండా మల్లెలమ్మో ఈ రాత్రి వయసన్న చేరాలేదో ఈ రాత్రి ఒడి నిండా మల్లెలమ్మో ఈ రాత్రి వయసన్న చేరాలేదో ఈ రాత్రి. మీరు జానపద సాంగ్స్ ఇవన్నీ విప్లవ సాంగ్స్ కానీ ఏ సాంగ్స్ అయినా కానీ ఫస్ట్ ఏదో ఒక సాంగ్తో స్టార్ట్ చేస్తారు కదా. మీ ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటి? ఫస్ట్ వాడింది ఇక్కడ ఏబిఎం ఛానల్లో రికార్డులో వాడినా. ఓకే. అది గుబురు గుబురు గుంపు సెట్లు ఏడరా మామ అదొకటి వాడినా. తెరిస్తే మెరుస్తుంది రికార్డులో. ఓకే. ఒక్కసారి మా కోసం ఆ 2 సాంగ్స్. తెరిస్తే మెరుస్తుంది మా బావిల్లు వానొస్తే గురుస్తుంది మా బావిల్లు బారి బారి కొలువులంట మా బావాకు బాలుక్కు నూనె లేదు మా బావాకు కంకార మిల్లులంట మా బావాకు కాలుకు చెప్పేలేదు మా బావాకు తెరిస్తే మెరుస్తుంది మా బావిల్లు వానొస్తే గురుస్తుంది మా బావిల్లు. ఓకే. ఇంకొక సాంగ్ చెప్పారు ఏదో. గుబురు గుబురు గుంపు సెట్లు ఏడరను మామ నీ జాడ చెప్పు రామా అదురు బెదురు గుండెలదర ఏడరను మామ నీ జాడ చెప్పు రామా. ఈ సాంగ్ ఫస్ట్ వాడింది. ఓకే. అంటే ఈ స్టూడియోస్లలో కాకుండా మీరు అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఏదో ఒక సాంగ్ పాడతారు కదా ఫస్ట్. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలసెందురమ్మ తలువాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాలసెందురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలసెందురమ్మ తలువాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాలసెందురమ్మ నువ్వు నేను ఏకమై ఈరనాగమ్మో నా బాలసెందురమ్మ నెల మీద 10 రోజుల ఈరనాగమ్మో నా బాలసెందురమ్మ కోరుకున్న కొడుకు ఉడితే ఈరనాగమ్మో నా బాలసెందురమ్మ కొమిరెలి బోనాలు చేద్దాం ఈరనాగమ్మో నా బాలసెందురమ్మ ఆడిబిడ్డ ఉడితే మనం ఈరనాగమ్మో నా బాలసెందురమ్మ ఐలేని బోనాలు చేద్దాం ఈరనాగమ్మో నా బాలసెందురమ్మ. ఓకే. చాలా బాగా పాడుతున్నారండి. ఇప్పుడు మీ సాంగ్స్ ఇది పాడటం స్టార్ట్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? మా ఫ్రెండ్ ఇప్పుడు క్లాస్మేట్ అయితే మా ఫ్రెండ్ బాగా మీన వాడుతుందని ఎంకరేజ్ బాగా చేస్తారు. ఓకే. ఇప్పుడు మా గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్లో పెడితే ప్రతి వాళ్ళు పెడతారు మళ్ళీ నాకు రిటర్న్ చాలా బాగా వాడుతున్నాం మీనా ఇట్లనే కంటిన్యూ చేయి మీకు సపోర్ట్ మేము ఉంటామని చెప్తుంటారు. అదే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి 6 గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో అందరి ముంగట నేను అమ్మవారునే ఆ ముజ్జేగాలేలే ఆ ముత్యాలమ్మనే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి 6 గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో. ఓకే. సూపర్ అండి. అలాగే బతుకమ్మ సాంగ్స్ ఎప్పుడైనా పాడారా? బతుకమ్మ ఓకే. ఒక్కసారి మా కోసం కూడా పాడండి.
ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ నీ కొరకే పూచెన తంగెడు కొమ్మ కొమ్మ కొమ్మల రెమ్మ పూల పున్నమివమ్మ నిన్ను కొలిచి తరించే ఆడబిడ్డ జన్మ పొంగిందే అలుగు నిండుగా తెచ్చావే గొనుగు పండుగ ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ నీ కొరకే పూచెన తంగెడు కొమ్మ కొమ్మ కొమ్మల జన్మ పూల పున్నమివమ్మ నిన్ను కొలిచి తరించే ఆడబిడ్డ జన్మ ఆ ఏనుగు మీద తీగకుంటే ఏడెత్తుల మల్లెలు ఆ పొద్దు పొడుపె చెట్టుకుంటే ఎర్రని మందారాలు ఆ పువ్వులన్నీ ఒక్కటైతే బతుకమ్మ నవ్వులు ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ నీ కొరకే పూచెన తంగెడు కొమ్మ. ఓకే. ఈ సాంగ్ కాకుండా ఇంకా బతుకమ్మ సాంగ్స్ ఇంకా పాడారా? బతుకమ్మ సాంగ్స్ వేరే సాంగ్స్. ఓకే. ఒక్కసారి మాకోసం. రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తారాదు ఉయ్యాలో నెత్తిమీది సూర్యుడ ఉయ్యాలో నెలవన్న కడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరామాస ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్ల తెల్లయ్య గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యమ్మ గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యంలడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో నల్ల నల్లయ్య గుళ్ళు ఉయ్యాలో నల్లయ్యమ్మ గుళ్ళు ఉయ్యాలో నల్లయ్య నల్గొండ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో పచ్చ పచ్చయ్య గుళ్ళు ఉయ్యాలో పచ్చయ్యమ్మ గుళ్ళు ఉయ్యాలో పచ్చయ్య పర్వతాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో ముగ్గురక ఎల్లల ఉయ్యాలో ఒక్కూరికిచ్చి ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలో చూసన్న ఓడాయ ఉయ్యాలో ఇట్టొద్దు సెల్లెల ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో ఏరుకు ఎంపన్న ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో తలుపులకు శీలాలు ఉయ్యాలో ఎండి వేతాళాలు ఉయ్యాలో. ఓకే. సూపర్ అండి. అంటే మీ విలేజ్ వాళ్ళు కానీ అందరూ కొంతమంది డిస్కరేజ్ చేసే వాళ్ళే ఉన్నారు అని అన్నారు. టాలెంట్ ఉన్నప్పుడు ఒకరు డిస్కరేజ్ చేస్తే ఏంటి, ఎంకరేజ్ చేస్తే ఏంటి, మన టాలెంట్తో మనం ముందుకు వెళ్ళాల్సిందే. ఇలా మీలాగా ఎగ్జాంపుల్ ఒక మహిళ ముందుకొచ్చి ఇంత సక్సెస్ఫుల్గా సాంగ్స్ పాడుతుంది బయటకు వచ్చి అంటే అదే గొప్ప సక్సెస్ అండి. ఎవరు ఇప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఎవ్వరు ఎంకరేజ్మెంట్ చేయకున్నా కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు అరే మా ఊరు అమ్మాయిరా, మా ఊరు ఆడపిల్లరా అని చెప్పుకుంటారు. అదే కదండి మన సక్సెస్. ఓకే. ఇంకా మీకు అన్న చెల్లెల సాంగ్స్ కానీ ఇంకా ఇలాంటివి వచ్చా మీకు? ఒక్కసారి మాకోసం. పచ్చని చెట్టు మీద పతిరామ శిలక పచ్చని చెట్టు మీద పతిరామ శిలక నాకున్న బాధలన్నీ తెలుపకే శిలక నానా దీరుల వనికే నారామ శిలక నానా దీరుల వనికే నారామ శిలక నాకున్న బాధలన్నీ తెలుపకే శిలక మూడేసి పెట్టేలల్లా ధనము నీకున్నా మూడేసి పెట్టేలల్లా ధనము నీకున్నా ముక్కు పుల్లలా దాన్నే అన్నని తోడా నాలుగేసి పెట్టేలల్లా ధనము నీకున్నా నాలుగేసి పెట్టేలల్లా ధనము నీకున్నా నారజీరేలా దాన్నే అన్నని తోడా ఐదేసి పెట్టేలల్లా ధనము నీకున్నా ఐదేసి పెట్టేలల్లా ధనము నీకున్నా అన్నపు నీళ్ళ దాన్నే అన్నని తోడా ఆరేసి పెట్టేలల్లా ధనము నీకున్నా ఆరేసి పెట్టేలన్నా ధనము నీకున్నా అంగి కుల్లలా దాన్నే అన్నని తోడా పసిడి రాసులు ఎన్ని పుట్ల కొద్దున్నా పసిడి రాసులు ఎన్ని పుట్ల కొద్దున్నా పసుపు కుంకుమల దాన్నే అన్నని తోడా పెద్ద పెద్ద భావంతులన్నీ నీకున్న గాని పెద్ద పెద్ద భావంతులన్నీ నీకున్న గాని ప్రేమలు గోరేదాన్నే అన్నని తోడా. ఒక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తే చాలా కష్టాలు పడుతుంది కదండి. అంటే కొంతమంది బాగానే చూసుకుంటారు, కొంతమంది కష్టాలు పెడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక సాంగ్. చిన్ననాడు నేను సిక్కుడు వెడితే గోరు సిక్కుడాయి గోరు సిక్కుడాయి గొలలెత్తిగాసే గోరు సిక్కుడాయి అలనాడు నా బిడ్డ అనిగమ్ము వెడితే అనిగమ్ము తీగంత అనిగమ్ము తీగంత అల్లి బిల్లాయే అనిగమ్ము తీగంత
దచ్చన్న వారింట్ల ధనమున్నదాని ధనము చూసి నన్ను దారవోసినవా ధనము చూసి నన్ను. దచ్చన్న వారింట్ల ధనమున్నదాని ధనము చూసిన గాని గుణము చూడాలే ధనము చూసిన గాని. నల్ల వంకాయ కూర తిన్నావా తండ్రి నల్ల మొక పోనీకి దారవోసినవా నల్ల మొక పోనీకి. నల్ల వంకాయ కూర తినలేదే బిడ్డ నల్ల మొక పోడాని తెలువపాయేనే నల్ల మొక పోడాని. పచ్చి సాపల కూర తిన్నావా తండ్రి పడువడ్డ కొంపలకు దారవోసినవా పడువడ్డ కొంపలకు. పచ్చి సాపల కూర తినలేదే బిడ్డ పడువడ్డ కొంపాని తెలువపాయేనే పడువడ్డ కొంపాని. నీ మాట గాదనక నేనెల్లదీస్తి బాపు నా సంసారం నేనెల్లదీస్తి బాపు నా సంసారం. నువ్వు పుట్టిన కానుండి లచ్చిమున్నాదే బిడ్డ నాలో ఇల్లు సిన్నవోయినాయే బిడ్డ నాలో ఇల్లు. పట్టు పరుపుల మీద వండేటి బిడ్డ పల్లేరుగాయల్ల పక్కెట్ల వందే పల్లేరుగాయల్ల. ఓకే. సూపర్ అండి. మీరు అనుకున్న కళనైతే ఖచ్చితంగా నెరవేరుతుంది. మీకు సినిమాల్లో పాడాలని కోరిక ఉంది కదా! ఖచ్చితంగా మీ టాలెంట్‌ని ఎవ్వరు ఆపలేరు. నిజంగా ఏదో ఒక రోజు మేము బిగ్ స్క్రీన్ మీద ఖచ్చితంగా చూస్తాము మీరు పాడేటప్పుడు. అలాగే ఇంకా మా కోసం ఏదైనా మంచి మంచి సాంగ్స్ ఇంకా ఏదైనా? జర్రయాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నద తోరిల్లు. జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండా నూరేళ్ళు. అమ్మాయిల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలుగొద్దు బిడ్డ. అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో మావకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో. అది అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీది సాము బిడ్డ. జర్రయాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నద తోరిల్లు. అత్త మామలు కాదు ఆడి బిడ్డలుంటారు. ఆడి బిడ్డలంటే అర్ధమొగడంటారు. అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే నీకు వాళ్ళతో పోటొద్దు బిడ్డో ఆడ ఉవ్వయ్యలుండరే బిడ్డ. జర్రయాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నద తోరిల్లు. జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండా నూరేళ్ళు. ఏ కన్న పిల్ల ఏ కన్నో ఏమ పోరా నేను రాను పోరా. దొవ్వన పిల్ల దొవ్వనో ఏమ పోరా నేను రాను పోరా. తౌడుపరం పిల్ల తౌడుపరం తే పోరా జల్దీ రా పోరా. 3 పైసల పైకమో ఏమ పోరా నేను రాను పోరా. ఏ కన్న పిల్ల ఏ కన్నో ఏమ పోరా నేను రాను పోరా. దొవ్వన పిల్ల దొవ్వనో ఏమ పోరా నేను రాను పోరా. సీటి సీర కట్టుకొని సిగల పువ్వులెట్టుకో నెట్ల పోదక్కో అసోడిగా నింటికి ఎల్లలేనక్కో అమాసినోడింటికి. మంచి గాజులేసుకున్న మల్లె పువ్వులెట్టుకున్న ఎట్టవో నక్కో అసోడిగా నింటికి ఎల్లలేనక్కో అమాసినోడింటికి. ఈ సాంగ్ కూడా ఆడింది అమూల్యల. సూపర్. ఇంకా సినిమా సాంగ్స్ ఇంకా మీకు ఏమొచ్చు? అందాల పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ బెంగపడకమ్మా. కడుపార నిను గన్న అమ్మ చూడలేదమ్మ నీ కంట చెమ్మ. కనుమరుగులున్న నిను మరువదమ్మ కన్నీరు తుడిచే కబురంపెనమ్మ చెబుతాను వినవమ్మా. అందాల పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ బెంగపడకమ్మా. కడుపార నిను గన్న అమ్మ చూడలేదమ్మ నీ కంట చెమ్మ. బాల పరిశరామ బంగారు పరిశరామ నా బాల పరిశరామ బంగారు పరిశరామ. నీ భాగ్యమేమి దింటిరా బాల పరిశరామ నాతోని మాటలాడరా బాల పరిశరామ. పొద్దుగు కెటాలా నీకు ముద్దులిచ్చేయాలా పొద్దుగు కెటాలా నీకు ముద్దులిచ్చేయాలా. నా ముక్కు పుల్లవాయరా బాల పరిశరామ నాతోని మాటలాడరా బాల
బాల పరశురామ ముక్కు పుల్లవోతే 3 రోజులల్లా తెస్తా నీ ముక్కు పుల్లవోతే 3 రోజులల్లా తెస్తా నువ్వు ఉన్న జాడ చెప్పవే రమణి ముదుల జమున నువ్వు ఉన్న జాడ చెప్పవే రమణి ముదుల జమున ఉండేది ఉల్లినా కాసేసేది చెరుకు పాని ఉండేది ఉల్లినా కాసేసేది చెరుకు పాని పండేది పైన మాలరా బాల పరశురామ పండేది పైన మాలరా బాల పరశురామ కాపుల్లా ఇంటికాడ కర్రమాకు చెట్టు కింద మంజులో కన్ను సైగాలెక్కువాయే మంజులో కన్ను సైగాలెక్కువాయే కోంటోల్లా ఇంటికాడ కొబ్బర చెట్టు కింద మంజులో కోరుకున్న కొడుకు పుట్టే మంజులో కొడుకున్న కొడుకు పుట్టే కాపుల్లా ఇంటికాడ కర్రమాకు చెట్టు కింద మంజులో కన్ను సైగాలెక్కువాయే మంజులో కన్ను సైగాలెక్కువాయే అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువొద్దుర సమాజమా మహనీయులను మరువొద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల నల్లని రేగల్లో ఎర్రని మల్లెలు నెత్తురోసుకున్న నేల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల తూర్పు దిక్కుల్లో మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు ఉయ్యాలలు పావు జంపాలలు పావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు ఎండిన కొలయన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఓ అరుణ తారా మా ఉద్యమాల ధీరా ఉస్మానియా కాంతిదారా జార్జి నువ్వే మా చేగువేరా ఓ అరుణ తారా మా ఉద్యమాల ధీరా ఉస్మానియా క్రాంతిదారా జార్జి నువ్వే మా చేగువేరా యుగాలు మరవని విప్లవాల విద్యార్థి అమరవీరా యుగాలు మరవని విప్లవాల విద్యార్థి అమరవీరా తరాలు తరగని స్ఫూర్తి వెలుగు వేకువ నువ్వేరా మా జార్జి నువ్వేరా ఓ అరుణ తారా మా ఉద్యమాల ధీరా ఉస్మానియా క్రాంతిదారా జార్జి నువ్వే మా చేగువేరా 5.5 అడుగులెత్తు సన్నని మిసం జుట్టు సుడా సక్కని రూపమంట సురకత్తుల సూపు నీదంట చేతిలో బుక్కు పదునైనా వాల్కు బల సింహపు నడక నీదంట చిరునవ్వు చిందెమోమంట ఐస్ క్రీము తెలివితేటలంట భగత్ సింగు తెగువ నీదంట హోలో హైదరాబాదుకేనంట సోలో హందాగాడివేనంట స్కూటరు మీద బయలెళ్ళిన వంట చూసే కన్నులకు సంబురమంట నువ్వు స్కూటరు మీద బయలెళ్ళిన వంట చూసే కన్నులకు సంబురమంట నువ్వు మాట్లాడుతుంటే తోటోళ్లకు చెగువేరా కనిపి
కనిపించటోడంట నీలో చెగువేరను చూసుకున్నారంట. ఓ అరుణ తారా మా ఉద్యమాల ధీరా ఉస్మానియా క్రాంతిదారా జార్జి నువ్వే మా చెగువేరా. మీకు ఇష్టమైన వ్యక్తులు ఉంటారు కదా మీ ఫ్యామిలీలో, మమ్మీ కానీ లేదంటే అక్క చెల్లెలు కానీ అలా ఉంటారు కదా, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? మా నాన్న మా చెల్లె ఓకే. వాళ్ళు లేరు, చనిపోయారు. ఓకే. వాళ్ళ కోసం ఏదైనా సాంగ్ పాడాలనుకుంటే ఏ సాంగ్ పాడతారు? బంతి పువ్వుల దండ దరువాజ నిండా నా చెల్లెలు సప్నమ్మ వస్తే నా ఇల్లు నిండా నా ఎద నిండా. బంతి పువ్వుల దండ దరువాజ నిండా నా తండ్రి అల్లయ్య వస్తే నా ఇల్లు నిండా నా ఎద నిండా. తోడా ఉట్టిన చెల్లి సపునమ్మ తల్లి నా బంగారు చెల్లి మళ్ళెప్పుడొస్తావమ్మ తొవ్వకు మళ్ళీ 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 నువ్వు. బంతి పువ్వుల దండ దరువాజ నిండా నా తండ్రి అల్లయ్య వస్తే నా ఇల్లు నిండా నా ఎద నిండా. ఓకే. మీకు అంటే మీ వాళ్ళంటే అంత ఇష్టమా మీకు? నాన్నకి యాక్సిడెంట్లో చనిపోయాడు. ఓకే. చెల్లి ఆరోగ్యం బాగలేక చనిపోయింది. వాళ్ళంటే ఇంకా చాలా ఇష్టం. చెల్లి ఇంకా మస్తున్న పిల్లలకు కానీ నాకు సపోర్ట్ బాగా. ఓకే. నానుంటే ముర్షవాడేమో కానీ ఓకే. నాన్న లేని లోటు ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరు చూడరు, నానుంటే నాకు అన్నీ చూసుకునేటోడే. ఓకే. ఇప్పుడు మీ భర్తనైతే మీకు సపోర్ట్ చేస్తున్నారు కదండి. నా భర్తే అన్నిటికీ, తండ్రి అన్న నాకు అన్నీ నా భర్తే, నాకు ప్రతి సపోర్టు. ఆయనకు ఎప్పుడున్నా రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే ఇంత స్థాయికి నన్ను పంపించడం ఆయన గొప్ప. ఆయన అన్నీ అర్థం చేసుకొని నన్ను పంపించిండు కాబట్టి. ఓకే. చాలా బాగా పాడుతున్నారండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ విలువైన సమయాన్ని మా స్టూడియోకి వచ్చి మాతో పంచుకున్నందుకు, మాకు ఇవన్నీ సాంగ్స్ పాడి వినిపించినందుకు. మిమ్మల్ని ఎవరైనా సింగర్గా ఎదగాలి అని అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకుంటారు. అలాగే ఒక బిగ్ స్క్రీన్ మీద మీ సాంగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా టైం వస్తుంది ఖచ్చితంగా. దానికోసమైతే వెయిట్ చేయండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.